పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ప్రెగ్నెన్సీ వచ్చిందని షూటింగ్లకి సడన్ గుడ్ బైలు చెప్పేయడం లేదు మన హీరోయిన్లు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే షూటింగ్లు చేసేస్తున్నారు. జాబ్ చేస్తున్న లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో మేము అంతే అంటూ సొసైటీలో సగటు స్త్రీకి సమానంగా పనిలోకి దూకేస్తున్నారు. దీపిక ప్రెగ్నెన్సీని ఇలా ప్రకటించారో లేదో ప్రస్తుతం సెట్స్ మీదున్న ప్రాజెక్టుల మీద రకరకాల వార్తలు మొదలయ్యాయి. అలాంటివేమీ లేవు. మేం ముందనుకున్న ప్రకారమే దీపికతో షూట్ చేస్తున్నామని అనౌన్స్ చేసేసింది రాకా టీం. ప్రెగ్నెన్సీ టైంలో షూట్ చేయటం, పబ్లిసిటీలో పాల్గొనటం దీపికకు కొత్తేం కాదు. నిండు గర్భిణిగా ఉన్నప్పుడే కల్కి ప్రమోషన్స్ కి హాజరయ్యారు ఈ లేడీ. ఆలియా అయితే తన హాలీవుడ్ ప్రాజెక్ట్ హార్ట్ ఆఫ్ స్టోన్ కోసం కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా చేశారు ఎర్లీ ప్రెగ్నెన్సీ టైంలో. రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ షూట్స్ కూడా చాలా వరకు ప్రెగ్నెన్సీ టైంలోనే కంప్లీట్ చేశారు ఆలియా. సత్య ప్రేమ్కి కథ గేమ్ చేంజర్లో నటిస్తున్నప్పుడు కియారా కూడా ప్రెగ్నెంటే. ఆమె ప్రెగ్నెన్సీని దృష్టిలో పెట్టుకుని టాక్సిక్ మూవీ టీం తమ షూట్ ని ముంబైకి షిఫ్ట్ చేసింది. కియారా విషయంలోనే కాదు, కరీనా కపూర్ విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలే తీసుకున్నారనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు జనాలు. లాల్ సింగ్ చద్దా టైంలో కరీనా కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు ఆమీర్. దురంధర్ కెప్టెన్ ఆదిత్యధర్ వైఫ్ యామీ గౌతమ్ ప్రెగ్నెన్సీ టైంలో ఇండస్ట్రీలో వార్తలు అమితంగా వైరల్ అయ్యాయి. అప్పట్లో ఆమె ఆర్టికల్ 370 కోసం షూట్ చేసేవారు. షూటింగ్ స్పాట్లో ఆమెతో పాటు ఓ డాక్టర్ కూడా ఉన్నారన్నది అప్పట్లో వైరల్ వార్త. సో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వర్క్ కల్చర్ డిస్టర్బ్ అవ్వకుండా తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారు మన నాయకులు అని మెచ్చుకుంటున్నారు అభిమానులు. శృతి గురించి స్పెషల్గా చెప్పుకోవాలని మనం అనుకోవాలే గాని ఎప్పుడూ ఏదో ఒక స్పెషల్ న్యూస్ ఉంటూనే ఉంటుంది. అలా రీసెంట్గా మరీ స్పెషల్గా జనాలు చెప్పుకుంటున్న విషయం పెద్ది స్పెషల్ సాంగ్ గురించి. మొన్నటిదాకా మృణాలని మరొకరని ఊరించిన న్యూస్ ఇప్పుడు సడన్ గా శృతి కారిడార్లో ల్యాండ్ అయింది. స్పెషల్ సాంగ్లు చేయడానికి ఎప్పుడూ తటపటాయించలేదు శృతి హాసన్. సినిమాలో పర్ఫెక్ట్ ప్లేస్మెంట్, మంచి బీట్, పక్కన స్టార్ హీరో ఉంటే చాలు కాలు కదపడానికి రెడీ అనేసేవారు శృతి. మహేష్ తో చేసిన జంక్షన్లో సాంగ్ అలా సెట్ అయిందే. ఈ మధ్య నాని హాయ్ నాన్నలోనూ ఆమె చేసిన పార్టీ సాంగ్ అలాంటిదే. నాని మూవీతో శృతి స్పెషల్ సాంగ్ అనగానే అందరూ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు అప్పట్లో. ఇప్పుడు అంతకు మించిన థ్రిల్ వస్తోంది పెద్ద సాంగ్ గురించి వింటుంటే. రామ్ చరణ్ తో స్టెప్పులేయడానికి శృతి రెడీ అవుతున్నారనేది ట్రెండింగ్ టాపిక్. రామ్ చరణ్ తో శృతి స్టెప్పులేయడం ఇదే మొదటిసారి కాదు. ఆల్రెడీ వీరిద్దరూ ఎవడో సినిమాలో కలిసి నటించారు. అందులో పాటలు కూడా సూపర్ హిట్టే. ఆ వైబ్ ని పెద్ది రీక్రియేట్ చేస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగాభిమానులు. త్రిషని ఓన్ చేసుకొని ఇండస్ట్రీ లేదంటే నమ్మి తీరాల్సిందేనేమో. అన్ని ఇండస్ట్రీస్లోనూ హవా చెప్పిస్తున్నారు ఈ లేడీ. నేను సినిమాలకి దూరం అవుతున్నానా, ఇంతకన్నా ఫేక్ న్యూస్ ఏమీ లేదా చెప్పుకోవడానికి అంటూ ఆ మధ్య సెటైర్ వేసిన చెన్నై చంద్రం ఇప్పుడు సైనింగ్ స్ప్రీగా మారిపోయారా? నెక్స్ట్ కూడా తెలుగు తమిళ్లో ప్రాజెక్ట్ చేయబోతున్నారా? ప్రేమ సినిమాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి యువత గుండెల్లో ఘల్ ఘల్మని మోగుతూనే ఉంటుంది నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా. అప్పట్లో అంతగా పాపులర్ అయింది మూవీ. సిద్ధార్థ్ త్రిష జోడీ మెప్పించింది. ఇప్పుడు ఇదే జంట మరోసారి భర్తగా మారకు బ్యాచులర్ పేరుతో సందడి చేయడానికి రెడీ అవుతున్నారనేది న్యూస్. సిద్ధార్థతో త్రిష మరోసారి జోడీ కడుతున్నారని అనగానే ఇప్పుడు రిలీజ్కి రెడీ అవుతున్న ఆమె సినిమాల మీద కూడా కాన్సంట్రేషన్ ఎక్కువ అవుతోంది. వచ్చే నెలలో సూర్య కరుపు రిలీజ్ అవుతోంది. గతంలో 6 సినిమాలోనూ సూర్య త్రిష జంట అట్రాక్ట్ చేసింది. తెలుగులో మెగాస్టార్తో త్రిష నటించిన విశ్వంభర రిలీజ్కి రెడీ అవుతోంది. గతంలో స్టాలిన్ మూవీలో ఈ జోడీ చేసిన సందడిని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. సో ఆల్రెడీ స్క్రీన్స్ మీద స్టెప్పులేసిన హీరోలతో రిపీటెడ్ గా మూవీస్ చేస్తూ వైరల్ అవుతున్నారు త్రిష. రీసెంట్ గా అజిత్, విజయ్ తో కనిపించిన ఈ లేడీ నియర్ ఫ్యూచర్ లో ఇంకెన్ని రిపీటెడ్ కాంబినేషన్లతో ఫ్లాష్ అవుతారోననే ఆసక్తి కూడా జనాల్లో క్రియేట్ అయింది. రణ్బీర్ నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతున్నారని నిన్నటికి నిన్న మాట్లాడుకున్నాం కదా. అయితే నార్త్ లో సూపర్ డూపర్ ఫేమ్ తో దూసుకుపోతున్న రణ్వీర్ విషయంలో మాత్రం ఇది మరో రకంగా ఉంది. ఇంతకీ రణ్వీర్ విషయంలో ఏం జరుగుతోంది? దురంధర్ సీక్వెల్ రిలీజ్ అయి నెల రోజులైనా ఇంకా హవా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా లేటెస్ట్ గా మరో రికార్డు సొంతం చేసుకుంది.
షారుఖ్ పఠాన్ మూవీ మీదున్న రికార్డ్ని రిలీజ్ అయిన 34 రోజుల్లోనే దాటేసింది ఈ సినిమా. యూకేలో ఇప్పుడు అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా దురంధర్ 2 నిలిచింది. ఈ మూవీ తర్వాత రణ్వీర్ ఏం చేస్తారనేది ఎప్పటినుంచో ఉన్న క్యూరియాసిటీ. ఆల్రెడీ శంకర్తో వేల్పారి కోసం ఉన్న టాక్స్ ముందుకెళ్తాయని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కూడా హోల్డ్లో పడింది. దురంధర్ సిరీస్ సూపర్ హిట్ అవటంతో హీరో రణ్వీర్ సింగ్ లైనప్ మార్చేస్తున్నారన్నది నార్త్లో వైరల్ టాక్. ఇంతకు ముందు ఓకే చేసిన డాన్ 3 సినిమాని కూడా ఇప్పుడు పక్కన పెట్టేశారట రణ్వీర్. ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకునేందుకు నిర్మాతలకు 10 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించేందుకు రణ్వీర్ రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వివాదాలకు దూరంగా ఉండాలని రణ్వీర్ చేస్తున్న ఈ ప్రయత్నం సరికొత్తగా ఉందంటున్నారు విశ్లేషకులు. రూపంలోనే కాదు, కెరియర్ పరంగా, ఆలోచన విధానం ప్రకారంగా, నడిచే దారిని బట్టి, టాలెంట్ని బట్టి కొన్నిసార్లు హీరోయిన్ల మధ్య పోలికలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి పోలికే సాయి పల్లవి అండ్ శ్రీలీలలో కనిపిస్తోంది. ఇద్దరు డాక్టర్లు, మంచి డాన్సర్లు, ఇంతకు మించిన పోలిక ఏంటబ్బా అంటారా? ట్రెండింగ్లో ఉండటం గురించిలేండి, చూసేద్దాం వచ్చేయండి. రౌడీ బేబీగానే కాదు, లేడీ పవర్ స్టార్ గాను మన దగ్గర పాపులర్ అయ్యారు సాయి పల్లవి. తెలుగు చాలా బాగా మాట్లాడుతూ ఫిదా చేసిన ఈ లేడీ గతంలో తన మాతృభాష మలయాళం కాదని తమిళని ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడు ఆ విషయాన్ని పనిగట్టుకుని కొందరు వైరల్ చేయటం బాధగా ఉందని స్పందించారు పల్లవి. తన మాతృభాష గురించి ప్రస్తావించానే తప్ప ఏ భాషని కించపరచాలన్నది తన ఉద్దేశం కాదన్నారు సాయి పల్లవి. తండేల్ బ్యూటీ ఈ రీజన్తో వైరల్ అవుతుంటే మన అచ్చ తెలుగు అమ్మాయి శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ డిలే పేరుతో ట్రెండ్ అవుతున్నారు. బాలీవుడ్లో శ్రీలీల ఫస్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ కావడానికి ఇంకా టైం పడుతుందన్నది డైరెక్టర్ వర్షన్. కొన్నేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు సౌత్లో శ్రీలీల కెరీర్ కాస్త స్లో అయినట్టే. ఇప్పుడు నార్త్లోనూ ప్రాజెక్టులు డిలే అవుతున్నాయి. దీంతో అమ్మడు జాగ్రత్త పడాల్సిన సందర్భం వచ్చిందని మాట్లాడుకుంటున్నారు క్రిటిక్స్. అన్నట్టు ధనుష్ నెక్స్ట్ మూవీలో పల్లవి అండ్ శ్రీలీల కలిసి నటిస్తున్నారు. సో చూశారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 గ్లామర్ ఇండస్ట్రీ ట్రెండింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.